ఏమండి ఎట్లా ఒప్పుకున్నారు ఇంట్లో? ఎందుకంటే చాలామంది మీ ఫ్యామిలీ కానీ మీరు చేసిన జాబ్ కానీ ఇవన్నీ సినిమా అనేటప్పటికీ ఒప్పుకోరు. 90% అవును. ఒప్పుకోరు. ఎలా ఒప్పించారు? స్టార్టింగ్లో అయితే అసలు ఒప్పుకోలేదు, కానీ మా మమ్మీ అసలు ఒప్పుకోలేదు. కానీ మా డాడీ కొంచెం చిల్లే. ఆయన ఏంటంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ ఉండాలి ఆడపిల్లకి. నువ్వు జాబ్ చేస్తావా, లేకపోతే MBA చేస్తావా, లేకపోతే మూవీస్లోకి వెళ్తావా, వాట్ ఆర్ యూ ఎర్నింగ్ అన్నది క్వశ్చన్ ఆయనకి. వాట్ ఆర్ యూ బ్రింగింగ్ టు ద హౌస్ అన్నది క్వశ్చన్. సో ఆ ఒక్క దాని వరకు ఫస్ట్ 1-2 years స్ట్రగుల్ ఉంటుంది కదా, ఆడిషన్ చేసి అదంతా చేసి. నేనేమో డిగ్రీ చేసేసి బ్యాంక్లో అంటే నేను ఫస్ట్ వాళ్ళకి అబద్ధం చెప్పి రిజైన్ చేసి వచ్చేసాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను GMAT ప్రిపేర్ అయ్యి ISBకి అప్లై చేస్తున్నాను అని అబద్ధం చెప్పి ఇక్కడికి వచ్చి ఫిల్మ్ నగర్లో తమాడా మీడియాలో షార్ట్ ఫిల్మ్ అని తిరుగుతుండే. బట్ దెన్ ఇంకా స్లోగా ఈ సినిమా టీజర్ రిలీజ్ అవ్వనంత వరకు కూడా వాళ్ళు అసలు ఏం చేస్తుంది ఇది తన లైఫ్తో అన్నట్టుండే. వాళ్ళ టీజర్ నేను మా మమ్మీని సెట్కి తీసుకొచ్చాను ఫస్ట్ 3 days. ఆవిడని తీసుకొచ్చిన రీజనే అది. అంటే వాళ్ళకు ఒక భయం అనేది ఒకటి ఉంటుంది కదా, సినిమా ఇండస్ట్రీ అనగానే ఇవన్నీ ఆలోచిస్తారు కదా. బట్ ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ అజ్. మనం ఎస్ చెప్తున్నామా నో చెప్తున్నామా, అది డేంజరసా గుడ్ ఇది అన్నది మన దాని మీదే ఉంటుంది. అవును. సో నేను అందుకని మా మమ్మీని తీసుకొచ్చి ఒక్కసారి మా సెట్ చూడు, మా రవి ఎంత మంచోడు, మా డైరెక్టర్ ఎంత మంచోళ్ళు, మా ప్రొడ్యూసర్ ఎంత మంచోళ్ళు. షీ సా ఆల్ ఆఫ్ దాట్ అండ్ షీ గాట్ రియల్లీ కంఫర్టబుల్ అండ్ షీ సా దట్ ఓకే దీంట్లో ఏదో ఉంది, షీఈస్ ఇంట్రెస్టెడ్ అంటే ఓకే అని చెప్పి వదిలేశారు. ఈరోజు వాళ్ళంత ప్రౌడ్గా, వాళ్ళంత ఎక్సైటెడ్గా, వాళ్ళంత ఇదిగా ఎవ్వరు లేరు. సూపర్.